హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఒకసారి. నాకు తెలిసి దగ్గరగా 400 ఎకరాలు ఉండొచ్చు. ఈ కొండలు అనేటివి గవర్నమెంట్ అండర్లో ఉండాలి. అది అందరికీ తెలుసు, మనం చదువుకున్నాం కాబట్టి. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ కొండలు కాస్త కరిగిపోయి ఇప్పుడు విల్లాలుగా మారిపోయినాయి మొత్తం. ఇది హైదరాబాద్లోనే ఒక ప్లేస్ అన్నట్టు. ఇక్కడ కనపడేదే కాదు, ఇంకా చాలా ఉంది, చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. సో గవర్నమెంట్ అండర్లో ఉండాలి, కానీ మరి ఇవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఇవి కబ్జా అయినాయి అని మాత్రం నేను చెప్పాను, కబ్జా అయితే కాలేదు. సో ఇవేంటంటే మన గవర్నమెంట్ తెచ్చే అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేసి పెడుతున్నారు కదా. సో ఆ డబ్బులు రికవరీ చేసి మనకు పే చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్ సరిపోవట్లేదు, మనం కట్టే ట్యాక్స్లు సరిపోవట్లేదు. సో ఆ డబ్బులు లేక మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నట్టు. సో ఇది మొత్తం ఇక్కడ మొత్తం కనపడే కొండ మొత్తం ఇట్లా ఒక సరౌండింగ్ చూసుకుంటే దగ్గర 400 ఎకరాలు ఉంటుంది నా లెక్క ప్రకారం అయితే. సో ఇది అని కాదు, ఇంకా ఉంది అనమాట. సో ఇటువైపు చూసుకుంటే మేము కొండ ఎక్కి అటువైపు వెళ్ళి మీకు చూపెట్టాలి ఇప్పుడు. జస్ట్ వెయిట్. సో ఇదే అనమాట. ఇక్కడ నుంచి అక్కడ కనపడే ఏదో చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది, దాని అవతల కూడా ఇంకా ఉంది అక్కడ. సో రోడ్డు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఒక రౌండ్ వేసుకుంటే మరి ఇలా ఉంది చుట్టుముట్టు. సో ఇదేంటంటే ఇప్పుడు మన తెలంగాణ, హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా జగ అనేది ఖాళీ లేదు బాస్. ఇప్పుడు రాబోయే జనరేషన్ ఇల్లు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడు. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ అనేది ఖాళీ లేదు ఎక్కడ కూడా. సో దానివల్ల ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు తీస్తున్నాయి అదర్ బ్యాంక్స్ నుంచి. ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని ఎవడైనా ఒకడు పుట్టాడు అంటే వాడి నెత్తి మీద అట్లీస్ట్ ఇప్పుడు 1,70,000 రూపాయలు కట్టలేడు. పుట్టినవాడి మీదనే 1,70,000 అప్పు ఉంది. సో అప్పులు వాళ్ళు కట్టలేక, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక, మనం కట్టే ట్యాక్సులు సరిపోక గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు అన్నట్టు. ఇది కబ్జాని మాత్రం నేను చెప్పాను. సో చాలామంది వింటుంటారు, చూస్తుంటారు కదా. కొండాపూర్లో ఎకరం 200 కోట్లు పలికింది, 300 కోట్లు పలికింది. గచ్చిబౌలిలో ఎకరం 150 కోట్లు, ఒకపేటలో 300 కోట్లు అమ్మారు. సో ఇదంటే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి వాళ్ళు ఉన్న భూములు అమ్మేస్తారు. ఈ విధంగా ఏంటంటే ల్యాండ్ అనేది ఒక రేంజ్లో డెవలప్ అయిపోయి, ల్యాండ్ వాల్యూ పెరిగిపోయి, మధ్యతరగతి తోడు ఏం లేనివాడు అసలు ల్యాండ్ కొనే పరిస్థితి లేదు, ఇల్లు కట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పిన జస్ట్ పైన మాటలు మాత్రమే. స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పటికైనా మనం చదువుకున్న వాళ్ళు